ఇటీవల సోషల్ మీడియాలో నేను 10 కిలోలు తగ్గాను, 20 కిలోలు తగ్గాను, కొన్ని నెలల్లోనే 30 కిలోలు తగ్గాను అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. నిజానికి బరువు తగ్గడం మంచి విషయమే. ఎందుకంటే ఊబకాయం వల్ల మధుమేహము, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ ఈ బరువు తగ్గే పోటీలో చాలామంది ఎంచుకుంటున్న మార్గమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అదేంటో ఇవాళ చెప్తాను వినండి. ఈ రోజుల్లో బరువు తగ్గించే ఇంజెక్షన్స్, మందులను అందాన్ని పెంచే సాధారణ ఉత్పత్తుల్లా ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి అవి అలాంటివి కావు. ఇవి వైద్యుడి సలహాతో మాత్రమే వాడాల్సిన ఔషధాలు. ఎవరో వాడారనో లేదా సోషల్ మీడియాలో చూసి ఇష్టానుసారంగా తీసుకునే సులభమైన మార్గాలు మాత్రం అస్సలు కానే కాదు. ప్రస్తుతం వైద్యులు ఊబకాయాన్ని కేవలం అధిక బరువుగా చూడటం లేదు, శరీరంలో అధిక కొవ్వు పెరిగిపోవడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణిస్తున్నారు. అందుకే చికిత్స ప్రారంభించే ముందు కేవలం బరువును మాత్రమే కాదు, శరీరంలో కొవ్వు ఎంత ఉంది, అది ఏ భాగాల్లో ఎక్కువ పెరిగిపోయింది, దానివల్ల ఇప్పటికే మధుమేహము, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివరు, నిద్రలో శ్వాస ఆగిపోవటం, గుండె సంబంధిత సమస్యలు వచ్చాయా అనే అంశాలన్నింటినీ పరిశీలిస్తారు. అంతేకాదు వ్యక్తి వయసు, నడుము చుట్టుకొలత, ఇప్పటికే ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం తీసుకుంటున్న మందులు, మూత్రపిండాలు, కాలేయం పనితీరు వంటి అంశాలను కూడా వైద్యులు జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే ఏ చికిత్స సరైనదో నిర్ణయిస్తారు. అందుకే ఒకరికి సరిపోయే మందు లేదా ఇంజెక్షన్స్ మరొకరికి సరిపోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎవరో 20 కేజీలు తగ్గారని చూసి అదే మందు లేదా ఇంజెక్షను మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకోవడం మాత్రం పొరపాటు. బరువు తగ్గడంలో లక్ష్యం కేవలం తూకం తగ్గించడం కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం. అందుకే సోషల్ మీడియాని కాదు, మీ వైద్యుడి సలహానే అనుసరించండి.